పోలీసు కానిస్టేబుళ్ల సమస్యలు తీర్చాలని ఆమ్ ఆద్మీ పార్టీ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టరేట్ ముందు మౌన దీక్ష. ఆద్మీ పార్టీ మెదక్ జిల్లా అధ్యక్షులు బోర్కే సంజీవులు గారు పోలీస్ వ్యవస్థలో ఉన్న పోలీస్ కానిస్టేబుళ్లకు జరుగుతున్న అన్యాయం పైన ఈ యొక్క మౌన దీక్షకి ఆమ్ ఆద్మీ పార్టీ తెలంగాణ శాఖ సంపూర్ణ మద్దతును తెలియజేస్తుంది. మనందరికీ కూడా తెలుసు, కోర్టులు ఎప్పుడైతే కానిస్టేబుల్ అందరూ కోర్టుకు వెళ్ళగలిగినప్పుడు ప్రభుత్వానికి ఉత్తర్వులు జారీ చేసింది సిఎస్ గారికి. కొత్త కమిటీని ఎన్నిక చేసి వారి యొక్క పదోన్నతులను తొందరగా క్లియర్ చేయాలని ఆ సమయంలో ఇచ్చింది. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ ప్రభుత్వం వారి పట్ల నిజంగానే ఒక మొండి వైఖరి అనుకుందామా, లేకపోతే ఎందుకంటే ఈరోజు ప్రభుత్వ వ్యవస్థలో మెయిన్ భాగమైన పోలీస్ వ్యవస్థలో ఉన్న, ఎందుకంటే సంజీవులు ఇప్పటిదాకా చెప్పినట్టుగా పోలీస్ వ్యవస్థలో కానిస్టేబుల్ల వారి యొక్క పని తీరు ఎక్కువగా ఉంటుంది, మనందరికీ కూడా తెలుసు. కాబట్టి వెంటనే ఈ యొక్క పరిష్కారానికి దిశగా ఈరోజు శ్రీకారం చుట్టారు. మెదక్ జిల్లాలో ఆమ్ ఆద్మీ పార్టీ రాష్ట్ర శాఖ తరఫున అన్ని జిల్లాల కలెక్టర్ ఆఫీసులో కూడా ఈ యొక్క సమస్య పైన తెలంగాణ కమిటీ ద్వారా, తెలంగాణ టీం ద్వారా ఈ యొక్క సమస్యని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తాం. అలాగే త్వరలోనే, ఇప్పుడే చర్చించాం, త్వరలోనే సిఎస్ను కలిసి ఈ యొక్క సమస్యను వెంటనే పరిష్కరించాలని మా తెలంగాణ పోలీస్ శాఖ, పోలీస్ కానిస్టేబుల్ల తరపున ఆమ్ ఆద్మీ పార్టీ శాఖ రేపు సిఎస్ని కలవాలనుకుంటుంది. ఎప్పుడు కలుస్తామనే దానిపైన కూడా మేము పూర్తి సమాచారం అందజేస్తాం. ప్రజా వ్యవస్థలో జరుగుతున్న అన్యాయాలపై మనకు ఎల్లప్పుడూ ప్రతి సమస్య పైన వాళ్ళు కానిస్టేబుల్ ఈరోజు మనకు అందుబాటులో ఉంటారు. గస్తీ పరంగా కావచ్చు, కోర్టు పరంగా కావచ్చు, ఈరోజు కాలనీలోనే కావచ్చు, ఎటువంటి సమస్యలపైన కూడా ఇమీడియట్గా స్పందించేది వాళ్ళు. అటువంటి వారికి అన్యాయం జరుగుతున్నప్పుడు తప్పకుండా ఆమ్ ఆద్మీ పార్టీ సంజీవులు లాంటి వ్యక్తులు, నిజాయితీ పరులు తప్పకుండా వారికి అండగా ఉంటారు. త్వరలోనే వీటిపైన సిఎస్ను కలుస్తామని తెలియజేస్తుంది. ఉన్నటువంటి పోలీస్ వ్యవస్థ పట్ల, పోలీసు వ్యవస్థలో పోలీసులకు జరుగుతున్న అన్యాయాన్ని పోలీసులు వాళ్ళు ప్రశ్నించలేని పరిస్థితి. ఎందుకంటే వాళ్లకు డిసిప్లిన్ అనే కండిషన్ వల్ల వాళ్ళ హక్కులను వాళ్ళు సాధించుకోవడంలో ఇబ్బంది పడుతున్నారు. అందుకే ఆమ్ ఆద్మీ పార్టీ పోలీసుల సమస్య పట్ల, పోలీసుల యొక్క హక్కుల గురించి ఆమ్ ఆద్మీ పార్టీ మౌన దీక్ష ద్వారా ప్రభుత్వానికి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి, ప్రతి జిల్లా కలెక్టర్ల ద్వారా మేము సమాచారం అందించి ఆ పోలీసుల మెయిన్ ప్రధానమైన డిమాండ్లు ఏంటంటే వాళ్ళ ప్రమోషన్లు ఇప్పించాలి, ప్రమోషన్లు తక్షణమే చేపట్టాలి. రెండవది ఏంటంటే ప్రభుత్వము మరియు ప్రభుత్వ అధికారులు పోలీసుల పట్ల చిన్నచూపు వైఖరి ఉంది. అంటే స్వతంత్రత లేదు, వాళ్ళు ప్రశ్నించుకునే హక్కు లేదు. తర్వాత ప్రభుత్వాలు చిన్నచూపు చూడడం వల్ల వాళ్ళు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. ఒకటి మూడవది ఏంటంటే ఢిల్లీలో చూస్తున్నాము, విఐపి కల్చర్ లేదు. ప్రజా సమస్యలు చాలా పెరిగిపోతున్నాయి. కానీ ప్రజా సమస్యలు పెరుగుతున్నప్పుడు పోలీసుల బాధ్యత పెరుగుతుంది. కానీ పోలీసులు ఏమవుతుంది, ప్రభుత్వము రక్షణ పేరిట, బందోబస్తు పేరిట పోలీసులను ఈ ప్రజా సమస్యలను పక్కన పెట్టి ఈ బందోబస్తు పేరిట వాళ్ళను రెండో వైపు మారుస్తున్నారు. ప్రభుత్వానికి అప్పీల్ చేస్తూ, డిమాండ్ చేస్తూ వాళ్ళకు అండగా ఉంటుంది అని తెలియజేస్తుంది. రాష్ట్ర మొత్తంలో దాదాపుగా 5,000 హెడ్ కానిస్టేబుల్ పోస్టులను భర్తీ చేయక అన్ని పోలీస్ స్టేషన్లలో సీనియర్ పోలీస్ కానిస్టేబుళ్లతోటి విధులు నిర్వహించడం జరుగుతుంది. ఇది పోలీస్ మాన్యువల్కు విరుద్ధం. ముఖ్యంగా మొత్తం తెలంగాణ స్టేట్ మొత్తంలో ఈ ప్రమోషన్ రాక 5 సంవత్సరాలుగా చాలామంది సీనియర్ పోలీస్ కానిస్టేబుల్
అనారోగ్యాల పాలైపోయి గుండెపోటుతోటి బీపీ షుగర్లతోటి వివిధ సమస్యలతోటి చనిపోవడం జరుగుతూ ఉంది. ఈరోజు ఉద్దేశపూర్వకంగా రాష్ట్ర ప్రభుత్వం కానీ కొంతమంది కుట్రదారులు కానీ పోలీస్ కానిస్టేబుళ్లకు ప్రమోషన్ రాకుండా అడ్డుకోవడానికి మరి ఈరోజు కోట్లు వేసి వాళ్ళకి 5 సంవత్సరాలకు ఇబ్బంది పెట్టడం జరుగుతూ ఉంది. ఈ హెడ్ కానిస్టేబుల్ పోస్టులు రావడానికి అర్హత ఉన్నా హెడ్ కానిస్టేబుల్ పోస్టు రాక ఈరోజు చాలామంది మరి వాళ్ళకి ఏఎస్ఐ పదవి ఈరోజు దాదాపుగా ఏఎస్ఐగా వాళ్ళు ఉండేవాళ్ళు, హెడ్ కానిస్టేబుల్ కూడా రాలే. కానీ ఈరోజు 2 పోస్టులు వాళ్ళకి రాక ఇబ్బంది అయింది. ఈరోజు ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం కానీ గౌరవ డీజీపీ గారు కానీ వెంటనే దీని మీద మరి ఏదైతే పెండింగ్ కేసు ఉందో దాన్ని క్లియర్ చేసి లోక్ అదాలత్లో పరిష్కారం చేయాలని ఆమ్ ఆద్మీ పార్టీకి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మా కన్వీనర్ గారు అన్నట్టు ఏంటంటే ఖచ్చితంగా రాష్ట్ర స్థాయి లోపల ఈ ఇష్యూను ఖచ్చితంగా తీసుకెళ్తాం. ఈరోజు పోలీస్ వ్యవస్థ కొరకు ఏ ప్రభుత్వం కూడా కొట్లాడదు, మరి ఏ ప్రతిపక్షం కూడా కొట్లాడదు. కానీ ఆమ్ ఆద్మీ పార్టీగా న్యాయబద్ధమైన రాజ్యాంగబద్ధమైన వాళ్ళ హక్కులను రాష్ట్ర ప్రభుత్వం గారు కానీ లేకపోతే డీజీపీ గారు కానీ కాల రాస్తున్నందుకు వాళ్ళకు ప్రశ్నించడానికి వేదికగా మాత్రమే మౌన దీక్ష పెట్టినాం. గతంలో మేము ఫిర్యాదులు చేసినాం కలెక్టర్ గారికి, గతంలో ఆందోళన కార్యక్రమం చేసినాం, ఇప్పటికి పట్టించుకోలేదు. ఇది 3వసారి మౌన దీక్ష చేస్తున్నాం. భవిష్యత్తులో ఖచ్చితంగా దీక్ష కార్యక్రమాలు చేస్తాం. స్పందించకపోతే ఇంకా ఇతర కార్యక్రమాలు తీసుకుంటాం. ఈరోజు ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు మరి ఇంత మంచిగా ఉన్నాయంటే ఈరోజు పోలీస్ కానిస్టేబుల్ ద్వారా ఉంటున్నాయి. ఈరోజు అన్ని మరి విధులు వాళ్ళే చేస్తారు. అట్లాంటి పోలీస్ కానిస్టేబుల్కు తీవ్రంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ గౌరవ డీజీపీ గారు కూడా అన్యాయం చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఇంకోటి ఏంటంటే రాష్ట్ర పోలీస్ కానిస్టేబుల్ యొక్క హక్కులను సాధించి పెట్టడానికి రాష్ట్ర పోలీస్ కానిస్టేబుల్ యొక్క సమస్యలు పరిష్కారం అయ్యే వరకు ఆమ్ ఆద్మీ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయిలో వివిధ రూపకంగా మేము పోరాడి వాళ్ళ హక్కులు సాధించి పెట్టే వరకు మా పోరాటం కొనసాగుతుంది. ఒకవేళ పరిష్కారం చేయకపోతే మాత్రం ఖచ్చితంగా ఆమ్ ఆద్మీ పార్టీ ఆధ్వర్యంలో ఎట్లా పరిష్కారం ఈ ప్రభుత్వంతో గౌరవ డీజీపీ గారితో చేపించుకోవాలో మాకు తెలుసు. కాబట్టి ముఖ్యంగా ఈరోజు ఎవరికైనా ఉన్నతాధికారులకు ప్రమోషన్ రాకపోతే ఊరుకుంటారా? ఈరోజు ఉన్నతాధికారులకు మాత్రం ప్రమోషన్ అదే రోజు రావాలి, కానిస్టేబుల్లకు మాత్రం 5 సంవత్సరాలుగా మరి ప్రమోషన్ రాకపోతే ఎవరు పట్టించుకోకపోతే మరి ఉన్నతాధికారులు ఉన్నట్ట, ప్రభుత్వం ఉన్నట్ట, ప్రభుత్వం మరి వాళ్ళ పక్షాన పోరాడే పోలీస్ సంఘం ఉన్నట్ట లేనట్ట మరి అందరూ వీళ్ళు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.